సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరుగా జరిగింది. సో దాదాపు ప్రచారం కూడా చివరి దశకు రావడం వల్ల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలోకి దిగారు. ఈ సందర్భంగానే తిరుమలగిరి మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి అని కందుకూరి శారదా నాగార్జున గారు పోటీ చేయడం జరిగింది. మేడం గారు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు 13వ వార్డులో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో ప్రజల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? చాలా సంపూర్ణంగా వస్తుండ్రు, అందరు మంచి స్పందనతోనే ఓటేస్తామని ముందుకు వస్తుండ్రు. చాలా బాగుంది. మరి ముఖ్యంగా మీరు ఒక మహిళగా పోటీ చేసిరు కదా, మీ మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్? చాలా బాగుంది సపోర్ట్, మంచిగా వస్తుండ్రు, మంచిగా మాకే మద్దతు తెలుపుతుండ్రు. ఓ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తామని చెప్తుండ్రు. సరే అన్న, మంచి మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తా ఉంది. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా ముందుకు పోతా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మా 13వ వార్డు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిచిన తర్వాత మీ వార్డులో ఏమేమి అభివృద్ధి పెండింగ్ పనులు మొత్తం ఒక్కొక్కటిగా మేనిఫెస్టో విడుదల చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు మరియు వాటర్ ప్లాంట్ మరియు మా అంబేద్కర్ నగర్ నుంచి జంగాల కాలనీ వరకు బీటీ రోడ్డు, కావలసినటువంటి సకల సదుపాయాలు ఎమ్మెల్యే గారు మా అన్న శాసనసభ్యులు ఆయన అందజేస్తాడు. మాకు ఆ విశ్వాసంతో వాళ్ళు గెలిపిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ రైట్. లేట్